ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై పూనం వంశీ అనే వ్యక్తి దాడికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న సదరు వ్యక్తికి పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన వంశీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి బాలరాజుతో వాగ్వాదానికి దిగి దాడికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఎమ్మెల్యే గన్మ్యాన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై జిలుగుమిల్లి పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. ఇటు పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన అయితే ఒక వ్యక్తి, అగంత వ్యక్తి ఎవరైతే పూనం వంశీ అనే వ్యక్తి ఉన్నాడో అతనైతే దాడికి పాల్పడ్డాడు. అయితే దీనికి సంబంధించి ఉదయం ఇటు ఎమ్మెల్యేని కలవాలి అన్న నెపంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి సడన్ గా ఆయన మీద అటాక్ చేయడానికి అయితే ఇతనైతే పూనుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు ఎవరైతే వంశీ ఉన్నాడో వంశీకి సంబంధించి వంశీ గత కొంతకాలంగా కూడా ఇటు పోలవరం నియోజకవర్గం ఎవరైతే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉన్నాడో చిర్రి బాలరాజు మీద అయితే ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు అసత్య ప్రచారాలను అయితే ఇటు ఆయన అయితే పోస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు అసత్య ప్రచారాలను పోస్ట్ చేయడమే కాకుండా తను ఈ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మీద అయితే ఇలా జరుగుతుందని కూడా చాలా మంది దగ్గర అయితే వాపోతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అయితే ఇటు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా దీన్ని కంప్లైంట్ తీసుకొని అతన్ని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇటు వంశీ మీద ఇటు అసత్య ప్రచారాలను చేయొద్దని చెప్పి వారు కౌన్సిలింగ్ ఇచ్చి మందలించి పంపించిన పరిస్థితులు కూడా ఏర్పడినాయి. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం అయితే నాగవంశీ అతని మీద నా మీద కంప్లైంట్ ఇస్తారా, నన్ను కౌన్సిలింగ్ కి పిలుస్తారా, నేను తప్పు చేయలేదు, మీ మీద వచ్చిన నేను సోషల్ మీడియా వేదికగా నేను చేస్తున్న ఆరోపణలన్నీ కూడా వాస్తవమే, అవన్నీ వాస్తవం కాదా అని అంటూ కూడా పెద్ద పెద్ద అరుపులతో కూడినట్టు కూడా అక్కడైతే అక్కడైతే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా అంటే మాట్లాడుతూ ఆయన మీదకి లోపలికి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించగా ఇటు గన్మెన్ అయితే అప్రమత్తమై వెంటనే అతన్ని అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది కూడా అతను బయటికి తీసుకెళ్లిపోయి ఎమ్మెల్యే అతని ఇబ్బంది ఏంటి కనుక్కోవడానికి కూడా ప్రయత్నించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అక్కడ నుంచి గన్మెన్ అయితే జీలుగుమిల్లి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చాడు. జీలుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ చైతన్య.